పేరు నిలబెడుతున్నావా? సార్ మీకు ఫోన్ వచ్చింది, ఎవరు అర్జెంట్ గా మాట్లాడాలి. జస్ట్ ఏ సెకండ్, ఈలోగా నువ్వు ఇస్తూ ఉండు. అలాగే, త్వరగా రండి. పెద్ద జీవితాలు గారి దేవుడు శ్రీహర్ష బాబు ఆయన మించిపోయారు. రండి సార్, మీరు వస్తారని మా సార్ ముందే చెప్పారు. నేను వస్తానని మీ సార్ ఎలా చెప్పారు? ఇట్స్ న్యాచురల్. బెల్లం ఉన్న చోటికి చీమలు వస్తాయి, అనుమానం ఉన్న చోటికి పోలీసులు వస్తారు. మీ మీద నాకు అనుమానం ఉందని ఎవరు చెప్పారు? శివుడికి మూడో కన్ను ఇక్కడుంటే నాకు ఇక్కడుంది. మొన్న శ్రీలేఖను కాపాడినప్పుడు ఎప్పుడో చూసిన మనిషిని చూసినట్టు, కనిపించని వ్యక్తి కనిపించినట్టు మీ ముఖంలో కనిపించింది. వెరీ గుడ్. మీకు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వచ్చుగా? వద్దులేండి, నిద్ర లేచిన దగ్గర నుంచి పెళ్ళాన్ని కూడా అనుమానించే ఆ ఉద్యోగం నాకొద్దు. కమాన్, కాఫీ తీసుకుంటాను. చంద్రం, హర్ష, శ్రీహర్ష. అది కాదండి, చంద్రం అన్న వ్యక్తిని ఎప్పుడన్నా చూశారా అని. సూర్యుడిని చంద్రుడిని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? శ్రీహర్ష గారు, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. మీరు వస్తే అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టచ్చు. కమ్ ఆన్. 1 మినిట్. కానిస్టేబుల్, ఒకసారి ఈ ఫైల్ చూడండి. ఇదేమిటి, శ్రీహర్ష ఫోటో వేసి హంతకుడు రాశారు? అది శ్రీహర్ష గారి ఫోటో కాదు, చంద్రం అని మీ సిస్టర్ రాణిని మర్డర్ చేసిన హంతకుడి ఫోటో. అంతకంతా అనుభవించాడుగా, జైల్లో పిడుగుపడి చచ్చిపోయాడటగా. శని వదిలిపోయింది. అతను చచ్చిపోలేదు, పారిపోయాడేమోనని నా అనుమానం. అదేమిటి, 3 సంవత్సరాల తర్వాత కొత్తగా ఆ విషయాన్ని లేవనెత్తుతున్నారు మీరు? శవాల లెక్క సరిపోలేదా అప్పుడు? సరిపోయింది, కానీ పక్క సెల్లో ఉన్న జాలయ్య అనే ఖైదీ పారిపోయాడు. పారిపోయింది జాలయ్యేనా, లేక చంద్రం అతన్ని తన స్థానంలో పెట్టి పారిపోయాడా? స్టూపిడ్. మీ పోలీసులకే వస్తాయి ఇలాంటి ఆలోచనలన్నీ. ఇంకాసేపు ఉంటే పారిపోయి వచ్చిన ఆ చంద్రమే శ్రీహర్ష అన్న అంటారు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు త్వరగా వచ్చేయండి. తలకాయ నొప్పిగా ఉన్నట్టుంది, కాఫీ తీసుకోండి. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే. చంద్రం పిడుగుపడి ఏ రాజమండ్రి జైల్లో చనిపోయాడో ఆ రాజమండ్రి జైలు నుంచే వచ్చాడు. పారిపోయి కాదు, రిటైర్ అయ్యి. మంచినీళ్ళు తీసుకోండి. సార్ మీకు ఫోన్. జస్ట్ ఎ మినిట్. నీ పేరు? ఆలీ. చంద్రం పోయిన రోజున నువ్వు డ్యూటీలోనే ఉన్నావా? ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఐ సీ. నీ స్టోరీ నాకు అర్థమైంది చంద్ర. మీ అనుమానాలన్నీ తీరిపోయాయా? ఇప్పుడే మొదలయ్యాయి. వాట్? మళ్ళీ కలుస్తా. కొంతమందికి డబ్బుండి ఒక మానసిక రోగం ఉంటుంది. స్పూన్లు, గెరెట్లు, గ్లాసులు దొంగతనంగా ఎత్తుకుపోతుంటారు. ఆ రోగం మీకు ఉన్నట్టుంది. నాకా? ఎస్. ఆ కాకి యూనిఫామ్ లోపల దాచుకున్న వెండి గ్లాసు బయటికి తీస్తే సంతోషిస్తాను. దేహి అని అడిగితే ₹1,00,000 చెక్కు రాసిచ్చేవాడినిగా. నేను దొంగను పట్టుకోవటానికి పనిచేశాను, కానీ దొంగతనం చేయటానికి కాదు. వాట్ డు యు మీన్? దీని మీద వేలి ముద్రలు తీసుకుని. అంటే నేను శ్రీహర్షను కానని మీ అనుమానమా? కాదు, నమ్మకం. మిస్టర్ ఏసీపీ, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో వ్యక్తిగతమైన పరువు నష్టం చేస్తే దావా వేయొచ్చు. నేను నీ మీద డిఫమేషన్ సూట్ వేస్తే నీ జీవితాన్ని అమ్మినా ఆ నష్టపరిహారాన్ని కట్టలేవు. ఒక హంతకుడి పోలికలు నాలో ఉన్నంత మాత్రాన నేనే ఆ హంతకుడిని నా ఎదురుగానే ఆర్గ్యూ చేయటం ఇట్స్ డ్యామేజ్ టు మై పర్సనల్ ఇమేజ్. ఇంకెప్పుడు అలా పోల్చే సాహసం చేయొద్దు. పోల్చటం కాదు, నిరూపిస్తాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఒంటి మీద కాకి బట్ట, చేతిలో లాఠీకర్ర పట్టుకున్న ప్రతి పోలీసు బుర్ర లేనివాడు కాదు. అలాగా? రఘు, బ్రింగ్ దట్ ఇంక్ ప్యాడ్ అండ్ పేపర్.
వేలి ముద్ర లేని ఆ వెండి గ్లాస్ ఎందుకు? హస్తానికి హస్తం ముద్ర వేసిస్తున్నాను. ఫింగర్ ప్రింట్స్ వాడికే చూపెట్టుకుంటావో, హస్త సాముద్రికం వాడి దగ్గరికి వెళ్ళి ఈ చేతి ముద్రల వాడు హంతకుడా అని చిలక జోసం అడుగుతావో అడుగు. లుక్ మిస్టర్ ప్రతాప్, ఏదో ఒక రోజున నన్ను వెంటాడినందుకు నువ్వు పశ్చాత్తాపడక తప్పదు. వెళ్ళు. హర్ష, శ్రీహర్ష. రండి సార్. అమ్మాయిని కాపాడిన రాజకీయ గారి పేరేంట్రా? కాపాడిన వాడిని దేవుడు అంటారు. రాజకీయాలన్న మీ స్కేల్ నాకు అందటం లేదండి. ఏడ్చావులే, చెప్పు. శ్రీహర్ష అంటండి. శ్రీహర్ష. ఆ, శ్రీహర్ష ఆడనైతే నానాజీ గారు ఎప్పుడో హర్షవర్ధన్ దగ్గర పంపించాడు కదరా. ఏమోనండి, అమ్మాయి గారు మాత్రం అతనికి వేరే లెవెల్లో హర్షం ప్రకటిస్తుందిట. ఆహా. ఆ, అదిగో ఫ్లైట్ బయలుదేరుతుంది. వచ్చేటప్పుడు కారు పంపించండి, మర్చిపోవద్దు.